అందరికీ నమస్కారం అండి. ఇది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో, కృష్ణ గారి జన్మదినం రోజు ఆయన లేకుండా మాట్లాడడం అనేది నిజంగా ఒక విధంగా దురదృష్టమే. నాకు నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తా, నేను ఈరోజు రాజకీయ నాయకుడు అయ్యానంటే ఓన్లీ వన్ కృష్ణ గారి సినిమాలు చూసి. కృష్ణ గారు పరుచూరు గారు ఇందాక చెప్పారు, ఆయన ఎప్పుడు చెప్తుంటారు మా డైలాగ్కి సరపడా టోను ఒక కృష్ణ గారి దగ్గరే ఉందని ఎన్నో వాటిలో. ఆ డైలాగులో అవన్నీ కూడా అరే ఇలాగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మాట్లాడాలి అని ఒక ప్రేరేపణ కృష్ణ గారి సినిమాలు చూసే నేను రాజకీయాలు ఎంచుకున్నాను. అది కృష్ణ గారికి అనేక సార్లు చెప్పాను. అలాగే బంగారు గారు, బోస్ గారు వల్ల ఎన్నోసార్లు ఆయన దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఆయన మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం. అలాగే ఆయన చివరి కోరిక ఘట్టమైన జయకృష్ణ గారిని పెద్ద హీరోని చేయాలనేది ఆయన చివరి కోరిక. ఎన్నోసార్లు, ఎందుకంటే ఆయనకి దగ్గరగా ఉంటాం కాబట్టి మా దగ్గరే చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన జయకృష్ణ గారు పెద్ద హీరోగా, మహేష్ బాబు లాగా పెద్ద హీరోలాగా అయిన రోజు నిజంగా కృష్ణ గారి ఆత్మకి శాంతి కలగడమే కాదు, ఆయన చాలా హ్యాపీగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కృష్ణ.